హలో నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ నియోజకవర్గం నుండి వన్వాడ మండల్ ముమ్మచ్చం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అలాగే పార్టీ కోసం ఎలవేళలా కృషి చేసినటువంటి వ్యక్తి, అలాగే మాజీ సర్పంచ్గా, మాజీ ఎంపీటీసీగా ఇక్కడ ఈ కుటుంబం నుంచి చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అలాగే ఈ ఊరిని కూడా అనేక అభివృద్ధి పథంలో నడిపించినటువంటి నాయకుడు, అలాగే ఊరికి అనేక రకాలుగా ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి కానీ కేంద్రం నుంచి కానీ అన్ని విధాలుగా ఫండ్స్ తెచ్చుకొని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నటువంటి వ్యక్తి చెన్నయ్య గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం ప్రస్తుత ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఎట్లా ఉంది అనేది అన్న అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా ఉంది అన్న? ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అవుతుంది. మీ గవర్నమెంట్ 10 సంవత్సరాలు పరిపాలన చేస్తుందని దానికి దీనికి ఎట్లా కనిపిస్తుంది అన్న? కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ కు మెయిన్ గా ఒకటే ఉదాహరణ, నక్కకు నాగలోకానికి అంత తేడాగా ఉంది. దేని విషయంలో చూసుకో, ఏ విషయంలో అంటే ఈరోజు అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ఏదన్నా ఉండని దేశంలోనే కేసీఆర్ తీసుకొని వాళ్ళు ఎవరు లేరు, ఆయన దాటేసే వాళ్ళు లేరని నా యొక్క అభిప్రాయం. గట్టి నా అభిప్రాయం కాదు, ప్రజల అభిప్రాయం కూడా అది. ఈరోజు ప్రజలకు ఏది కావాలి, ఏదైతే ప్రజలకు డైరెక్ట్ చేరుతుంది అన్న దానిని ఆలోచించి కేసీఆర్ గారు ఆ రోజు ప్రతి పథకాన్ని కూడా మధ్యవర్తిత్వం లేకుండా డైరెక్ట్ అంటే ఎవరికి పోవాలన్న వాళ్లకు ఆన్లైన్ ద్వారా ఈరోజు చేసిన వ్యక్తి ఒక్క కేసీఆర్ గారు అని నేను నమ్ముతా ఉన్నా. ఎందుకంటే దాదాపు నేను 30 సంవత్సరాల నుండి చిన్నగా నేను వార్డు మెంబర్ నుంచి 30 సంవత్సరాల నుంచి ఈరోజు రాజకీయాల్లో ఉన్నా. ఈరోజు నేను 95 నుంచి ఎమ్మెల్యేలను చూసిన, ముఖ్యమంత్రులను చూసిన, 95లో నేను వార్డు మెంబర్గా గెలిచిన, 2001లో కూడా ఇక్కడ ఎంపీటీసీ గెలిపించుకున్నాం, 2006లో ఏ సర్పంచ్ అయినా 2014లో ఆమె ఎంపీటీసీగా గెలిపించుకోవడం జరిగింది. అంటే ఇన్ని రోజులు నేను చూసిన నాయకులని కానీ ఎమ్మెల్యేలను కానీ ముఖ్యమంత్రులు కానీ చూసిన అటువంటి వాళ్ళల్లో కేసీఆర్ గారు ఒక్కడే ఈరోజు అభివృద్ధి ప్రజల కొరకు రాత్రింబాలు ఆయన ఆలోచించి ఏ పథకం అయితే నేరుగా ప్రజలకు చేరుతుందన్న దానికి ఆయన ఆలోచించి పథకాలను కూడా నిజంగా చేసుకోండి, అట్లానే ఎత్తిపోతున్న పథకాలని ఇటువంటి నిలువ ఆయన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు ఎన్ని నీళ్లు ఎన్ని ఎకరాలు ఒడ్లు పండుతాయని ప్రజలందరూ కూడా తెలుసు, ఎన్ని లక్షల ఎకరాలు పండుతాయని. ఈ రోజు దానికి 300 ఎక్కువ రోజు రైతులకు కూడా లాభం చేకూరుతుందని అనుకుంటామా. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రుణమాఫీ కానీ 3 పథకాలు కూడా కేసీఆర్ సక్సెస్ అయినాయి. ప్రజలు కూడా వరకు కానీ కాంగ్రెస్ వాళ్ళు దాన్ని తిప్పి ప్రజల్లో ఎలక్షన్లో ప్రచారం చేయడం జరిగింది. ఏమనంటే కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇచ్చాడు, మేము 2 లక్షల రుణమాఫీ ఇస్తామన్నారు. కేసీఆర్ రైతు బంధువులు 5,000 ఇస్తున్నారు, మేము 15,000 ఇస్తామన్నారు. మరి 9 నెలలు అయిపోయి ఈ రోజు వరకు కూడా రైతు బంధువులు పోయినసారి కేసీఆర్ ఇస్తే ఒక్కసారి జరిగింది, మరి ఇప్పటివరకు కూడా అది అమలు కాలే. 2 లక్షల రుణమాఫీ ఏ ఊరికైనా ఎక్కడైనా 40% కంటే ఎక్కువ ఎవరు కూడా కాలే. 60% మంది రైతులు ఈ రోజు ఏం చేసిండు? నువ్వు చెట్లు పెట్టాలా, నువ్వు చెప్పలేదు తర్వాత చెట్లు పెట్టావు, మరి ఆ చెట్లు పెట్టి రుణమాఫీ చేసినావు. ఆ చెట్లని తీసేసి 100% రుణమాఫీ చేయాలని కోరుకుంటామన్నాను. ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ సంవత్సరాలు మహబూబ్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసినారు. ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? ప్రధాన కారణం అవతల వ్యక్తులు
చిన్న చిన్న నాణాన్ని తీసుకొని దాన్ని కొండలో చేసి ఎక్కడ అక్కడ పూర్వకం చేసిందని వాళ్ళు ఎక్కువ ప్రచారాన్ని దాన్ని తీసుకోవడం జరిగిన జనంలో ఆ జనంలో తీసుకపోతే కారణం కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తుల వల్ల ఆ ప్రచారం ఎక్కువ జరిగి ఎక్కడ లేదు. మరి 9 నెలలే కదా శ్రీనివాసరావు వాళ్ళందరికీ కావాలి ఏమి కావాలి ఈ రోజు భూకంపం చేసిందని చెప్పింది కదా. మరి ఇక్కడ ఇప్పుడు 9 నెలల 9 ఎకరాలు ఎందుకు తీసుకెళ్లారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. కాంగ్రెస్ వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే మరి 9 నెలలైనా ఒక్క దాని తీసి నిరూపించాలి కదా. అది ఎందుకు నిరూపించలేకపోయింది? మరి ఎందుకు నేను అబద్ధాలు చెప్తున్నాను? ఈ అబద్ధాల వల్ల శ్రీనివాసరావు కొంతమంది వాళ్ళు గెలిచినారు. ఎందుకంటే జనం మార్పు 10 సంవత్సరాలు కొంతమంది ఓడిపోవడం జరిగింది. శ్రీనివాసరావు ఓడిపోవడానికి కారణం కింది స్థాయి వాళ్ళే ఎక్కువ. ఆయన ఎక్కువ లీడర్స్ కూడా కొంచెం అటెండ్ చేయడం వల్ల కూడా ఓడడానికి కారణమైంది. అట్లాగే అభివృద్ధి కార్యక్రమమా శ్రీనివాసరావు చేసినంత రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేదని బల్లగా చెప్తాను. ఎందుకంటే రాష్ట్ర సంపద దినం ఏ రాష్ట్రంలో మా నియోజకవర్గంలో ఏ గ్రామంలో అన్ని గ్రామాల్లో చేయడం జరిగింది. శ్రీనివాసరావు ఫండ్స్ తీసుకొచ్చి సీఎం సంజంగా ఉండి ఈ రోజు కేటీఆర్ శ్రీనివాసరావు చేయడం జరిగింది. మన రంగంలోనే అభివృద్ధి రోడ్స్ కానీ రింగ్ రోడ్స్ కానీ అట్లాగే 1000 పడకల ఆసుపత్రి అంటే మామూలు 1000 పడకల ఆసుపత్రి అంటే జిల్లా మొత్తం ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా ఏ వీధి అంటే చిన్న వ్యాధి నుంచి నీకు ఇన్ని ప్రజలు ఇక్కడ కోరికతో ఆయన ఒక సంకల్పం ఒక నియోజకవర్గాన్ని ఎట్లా ఉండాలంటే ప్రజలందరూ కూడా బయటకు తీసుకురావడం జరిగింది. అది కూడా 90% కంప్లీట్ అయిన తర్వాతనే ఎలక్షన్ వచ్చింది. మరి ఇప్పుడు 10% జరుగుతుంది. అది ఎప్పుడు కూడా శ్రీనివాసరావు వేరే హాస్పిటల్ ఎవరైనా చేసినా శ్రీనివాసరావు చేసినట్టు నేను భావిస్తా ఉన్నా. అట్లాగే ఇంకోటి మండలాలు చూసుకుంటే అటు పోయినసారి 12,000 మెజారిటీ వచ్చిందన్న. ఇప్పుడు కూడా మండలాలు మెజారిటీ వచ్చిందన్న. ఎందుకన్నా మీ మండలాలు ప్రతిసారి ఎందుకు మెజారిటీ వచ్చింది? మా మండలం కేసీఆర్ గారి పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా మా మండలంలో టీఆర్ఎస్ పార్టీ బలంగానే ఉన్నది. ఆ రోజు కూడా 2001 అయిన తర్వాత మేము 2002లో మేము సీనైనాం. 2004లో ఇక్కడ లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. అప్పుడు మేము కూడా జడ్చర్ల 12 గ్రామాలు 2006లో మేము సర్పంచ్ గెలిచినారు. మా మండలం ఎంపీ గెలిచినారు, జడ్పీటీ గెలిచినారు. అట్లానే దాన్ని కొనసాగిస్తూ కార్యకర్తలు కూడా బలమైనతోటి అంటే బలమైన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కూడా బలమైన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కార్యకర్తలు ఈ రోజు వరకు కూడా అవతల పార్టీలో ఎన్నో ప్రలోభాలు పెట్టినా మా అవసరం పోలే. మా నాయకులు బీఆర్ఎస్ పార్టీని ఉంటారు కాబట్టి ఆ దాంట్లో బేస్ ఆ బేస్ తోటి మా మండలం ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకే మెజారిటీ వస్తుంది. అది కంటిన్యూగా వస్తుంది. ఉదాహరణ మా ఊరు తీసుకో. మా ఊరు ఎప్పుడైతే పార్టీ ఇక్కడ వచ్చిందో ఈ రోజు వరకు కూడా మెజారిటీ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఈ రోజు వరకు కూడా మెజారిటీ అన్ని ఎలక్షన్లు ఏ ఎలక్షన్ అన్నా తీసుకో, ఎంపీటీ కానీ జడ్పీటీ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా 2006 20
24-23 వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. ఇక్కడ మెజారిటీ వేయడం జరిగింది. అంటే ఎలక్షన్ బై ఎలక్షన్ కానీ ఏ ఎలక్షన్ కానీ అటువంటి గ్రామాలు మా మండలంలో ఉన్నాయి కాబట్టి ఆ గ్రామాన్ని మెజారిటీ తీసుకొస్తూ ఈ రోజు కూడా రేపు కూడా మెజారిటీ వేయడం జరుగుతుంది. ఇంకోటి మీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పుడు అధికారం లేకుండా కూడా ఇక్కడ లోకల్ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఏమన్నా ఆపద వస్తే ఎట్లా స్పందిస్తాడన్న? ఇప్పుడు కూడా గెలిచిన ఎమ్మెల్యే కానీ ప్రజలందరికీ శ్రీనివాసరావు ఎమ్మెల్యే తెలుసు. అంటే ఇప్పుడు కూడా ప్రజలు అనుకుంటున్నారు శ్రీనివాసరావు ఎమ్మెల్యే అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ప్రతి ఎవరి ఏదైనా సాగునని పట్టుకున్నది పెళ్లి ప్రతి దానికి అటెండ్ అవుతా ఉన్నారు కాబట్టి ఉన్న ఎమ్మెల్యే అటెండ్ అయితే లేదు. ఇప్పుడు కూడా ఈ రాజు ఆయననే ఇప్పుడు ఎమ్మెల్యే అనుకుంటా ఉన్నారు. ఆయన ఒక గెజిటెడ్ ఆఫీసర్గా ఒక మున్సిపల్ కమిషనర్గా అన్ని వదులుకొని ప్రజల సేవ వచ్చింది. అసలు వ్యక్తి మీద ఇక్కడ ఉన్న వాళ్ళు కొందరు దుర్మార్గులు ఆయన మీద అబద్ధాలు వేసి ఆయన ఓడగొట్టడం జరిగింది. కాకపోతే నెక్స్ట్ శ్రీనివాసరావు తప్పనే వ్యక్తి ఎవరు ఉండాలని నేను బలంగా నమ్ముతాను. జరిగేది అందుకోనే ఈ రోజు శ్రీనివాసరావు అనే వ్యక్తి అటువంటి వ్యక్తులు ప్రజల కొరకు పనిచేసే వ్యక్తులు ఇంకా ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకోటి మీరు మండల అధ్యక్షులు కూడా పనిచేశారు. మండల అధ్యక్షులుగా మాజీ సర్పంచ్గా ఎంపీటీసీ చేశారు. ఇప్పుడు మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఈ ముమ్మచ్చం గ్రామానికి? ముమ్మచ్చం గ్రామంలో నేను సర్పంచ్ కాకముందు ఎట్లా ఉన్నానంటే ఎంట్రన్స్ రోడ్ కూడా లేకుండా కొంతమంది సర్పంచ్ అయిన ఆ రోజు ఎమ్మెల్యే లక్ష్మణరెడ్డి గారు ఆయన ద్వారా తీసుకొచ్చి అప్పుడు మంచి అభివృద్ధి చేసి స్కూల్ బిల్డింగ్ అప్పుడు కట్టినాం. ఆ రోజు కూడా మంచి అభివృద్ధి చేసి ఆ రోజు నిర్మల్ పురస్కారాలు తీసుకోవడం జరిగింది. నేను అంటే వెళ్ళ ప్రజలు నన్ను ఏ నన్ను కావాలని వాళ్ళు కోరుకొని నన్ను పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ అట్లనే పని చేయడం జరిగింది. ఈ రోజు కూడా ప్రజల పని చేసుకుంటూ వస్తున్న వ్యక్తులం. అట్లాగే గ్రామాభివృద్ధికి వస్తే మీరు వచ్చేటప్పుడే హై స్కూల్ బిల్డింగ్ ఇవన్నీ కూడా హై స్కూల్ బిల్డింగ్ కంప్లీట్ శ్రీనివాసరావు కంప్లీట్ చేయడం జరిగింది. చేయడం జరిగింది. ఇంకా రోడ్స్ కానీ ప్రతి గల్లీలో రోడ్స్ దాదాపు 2 కోట్ల రూపాయలతో శ్రీనివాసరావు జరిగింది. అది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇక్కడ రోడ్స్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. అట్లానే చెక్ డ్యామ్స్ కూడా ఆల్రెడీ శాంక్షన్ ఉండే టెండర్ టెంకాయపట్నం ఎలక్షన్ పోయి దాని కూడా క్యాన్సల్ చేసి వాళ్ళు మాకు వాళ్ళు 2-3 చెక్ డ్యామ్లు కట్టుకుంటే మంచి అవుతుందని కోరుకుంటాను. మీనా కూడా ఒక దాని ద్వారా కూడా శ్రీనివాసరావు పనిచేస్తే దాన్ని మంచి చేసినాం. మీరు కూడా తీసుకోవచ్చు. ఒక చెరువు ఇప్పుడు కూడా అంటే అటువంటి కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. ఈ రోజు మరి 9 నెలలైంది. 9 అభివృద్ధి లేదు ఇక్కడ ముమ్మచ్చంలో. మరి ఇటువంటి గవర్నమెంట్ ఈ రోజు మనం అందరం కూడా మేము మా గ్రామ ప్రజలైతే ఇది ఎప్పుడోని కోరుకుంటామన్నారు. శ్రీనివాసరావు మళ్ళీ చేసేదని మేమంతా దారి ఎదురుస్తా ఉన్నాం. అట్లాగే అది కూడా కోరుకుంటాం. ఖచ్చితంగా అవకాశం వస్తే ఏది అవకాశం వచ్చినా ఖచ్చితంగా బరిలో ఉన్నాం, గెలుస్తామని ధీమాగా చెప్తా ఉన్నాం. అట్లానే డిప్యూటీ కూడా అవకాశం ఇస్తే పార్టీ సీనియర్ అవకాశం ఇస్తే ఖచ్చితంగా జడ్పీటీ కూడా ఉండడానికి మేము కోరుకుంటున్నాము. గ్రామంలో కూడా అవకాశం వచ్చిన
ఉండాలని నేను కోరుకుంటున్నాను. సరే, ఏదో ఒక అవకాశం వచ్చినా ఖచ్చితంగా. థ్యాంక్ యూ అన్న. మొత్తం మీద చూసుకుంటే ముమ్మచ్చం గ్రామంలో మాజీ సర్పంచ్ చేసినటువంటి చెన్నయ్య అలాగే మండల అధ్యక్షుడు కొనసాగించారు. అలాగే మొత్తం మీద ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఫండ్స్ నుంచి మొత్తంగా ఫండ్స్ తీసుకొచ్చి అయితే మొత్తంగా మండలం నుంచి ఇక్కడ ముమ్మచ్చం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినట్లయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఇంకా ప్రజలలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రేమ అయితే ఇంకా తగ్గలేదు. బీఆర్ఎస్ పార్టీకి ఇంకా ప్రజలు మళ్ళీ రావాలని కోరుకున్నారైతే